సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గద్దరన్న యాదిలో సమ్మేళనంలో ఏపూరి సోమన్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ పాల్గొని మాట్లాడారు. గద్దర్ మన మధ్య లేకున్న ఆయన పాటల ద్వారా ప్రజల్లో వచ్చిన చైతన్యం సజీవంగా ఉందని, ఉద్యమంలో ఆయన పాటల కృషి వెలకట్టలేమన్నారు. ఓయూజేఏసీ అధ్యక్షుడు కందుల మధు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలైన దళిత బంధు, బీసీ బంధు తదితర పథకాలు 50% ఉద్యమకారులకు అందించాలని, దీనికోసం విద్యార్థి సంఘాల ద్వారా పునః పోరాటం చేస్తామన్నారు. ఉద్యమకారులకు తగిన న్యాయం జరగలేదన్నారు. గద్దర్ పోరాట పటిమను కొనసాగిస్తామని అన్నారు. చెప్తున్న ప్రజల మాటనే చెప్పగలుగుతా, కానీ వ్యక్తిగతంగా నేనేం చెప్పలేను అన్న గురించి. ఎందుకు అంటే గద్దర్ రాష్ట్రం కోసం ఎవరు పోరాడేది, ఎవరు కొట్లాడేది, నేనైనా ఈ పెట్రోల్ పోస్తాను కానీ నేను చనిపోతా, కేసీఆర్ గారు కూడా వదిలిపెట్టాను. నా చావుతో ఎంతో మంది విద్యార్థులు, యువకులు, రైతన్నలు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటన వస్తుందని చెప్పేసి మరి నడి రోడ్లో పెట్రోల్ పోస్తారు. కానీ అంబేద్కర్ విగ్రహం పట్టుకుంటే నా కొడుకు మాంసం సగం అంబేద్కర్ విగ్రహానికి అంటింది, మాంసం అంతా కారింది అంబేద్కర్ విగ్రహానికి. కానీ అమ్మ నాన్న అంటే జై తెలంగాణ, జై తెలంగాణ అన్నాడు. ఆంబులెన్స్ లో పోకుండా కూడా తెలంగాణ అన్నాడు తప్ప అమ్మ నాన్నను గుర్తు చేయాలి. అలాంటి శ్రీకాంతాచారి వల్ల ఆయన ఒక ఎంబీబీఎస్ చదువుకున్నాడు. మన నా కొడుకు నాకు అన్న ముందు లేదు, నేను కన్న తల్లి. 3 కులాలు, బలమైన నేపథ్యం, విద్యార్థి ఉద్యమ నేపథ్యం, చేయగలిగినటువంటి జీవితం, నా పోరాటం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం కోసం 26 సంవత్సరాలప్పుడు ఇదే విధంగా గద్దరని తీసుకొచ్చి అతిపెద్ద మీటింగ్ పెట్టాను నేను. నా గద్దరన్న అంటే ప్రాణం. గద్దరన్న అదే 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 రోజు వాళ్ళు ఇంట్లో ఉంటే నా గద్దరన్న విరోధం తెలవలే. ఇలా గద్దరన్న చచ్చిపోతే ఎవరు తీసుకురావాలి గద్దరన్నని, ఎవరు తీసుకురావాలి గద్దరన్నని? అటువంటి ఆయన తలుచుకుంటే, ఆయన పాటలు అమ్మకానికి పెడితే ఇవాళ ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా లేనంత డబ్బు గద్దరన్నగా ఉంటుంది. గోసికంగా పట్టుకొని కర్ర పెట్టుకొని నా ప్రజలకి